ఈ రోజు వియూ కంపెనీ మన ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి లగ్జరీ సిరీస్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. లగ్జరీ అనేటువంటి పేరు ఎందుకు వాడుతున్నాను అనేది నెక్స్ట్ మీరైతే చూడొచ్చు. సో బేసికల్లీ దీంట్లో మీకు రెండు స్క్రీన్ సైజెస్ లో స్మార్ట్ టీవీస్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి 85 ఇంచెస్ అండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎస్ 98 ఇంచెస్. సో మన ఇండియాలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మొట్టమొదటిసారిగా వీళ్ళు 98 ఇంచెస్ స్మార్ట్ టీవీస్ ని అఫీషియల్ గా మనకి సేల్ లో తీసుకొని రావడం జరుగుతుంది. సో దీంట్లో లగ్జరీ అనేటువంటి వర్డ్ ఇందాక నేను మాట్లాడాను చూసారా, ఎందుకు అని అంటే దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఫ్లైట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేసేటువంటి మెటీరియల్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని స్టాండ్స్ కావచ్చు అండ్ లుక్స్ డిజైన్ పరంగా అయితే సింప్లీ క్రేజీ. సో ఇక్కడ స్క్రీన్ యొక్క థిక్నెస్ కూడా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఆల్మోస్ట్ రెగ్యులర్ నార్మల్ స్మార్ట్ టీవీస్ కి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. బేసికల్లీ బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ పట్టుకోవడానికి హ్యాండిల్ ని ప్రొవైడ్ చేశారు చూసారా, అంటే హ్యూజ్ సైజ్ కాబట్టి వాటిని హ్యాండిల్ చేయడం కోసం వీళ్ళు ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్ గా దిస్ ఈస్ ఎ గుడ్ మూవ్. సో మోస్ట్ ప్రాబబ్లీ అన్ని బ్రాండ్స్ లో కూడా ఇవే మనం చూసే అవకాశం ఉంది. బ్యాక్ సైడ్ మెయిన్ ఏదైతే పీసీబీ ఉంటుందో ఇక్కడంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ వెంట్స్ తో సహా. సో లెఫ్ట్ సైడ్ మీకు మెయిన్ పోర్ట్స్ అన్ని రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మీరు ఫస్ట్ ఇనిషియల్ గా ఒక యూఎస్బీ స్లాట్, అలాగే 4 HDMI పోర్ట్లు విత్ ఆర్క్, అలాగే ఒక RF కేబుల్ తో పాటు మీకు ఇక్కడ మినీ ఏవీ కేబుల్, అలాగే స్టాండర్డ్ 3.5 జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఇక్కడ బ్యాక్ సైడ్ ను చూసారంటే మరొక యూఎస్బీ పోర్ట్, ఆప్టికల్ ఆడియోతో పాటు RJ45 కేబుల్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక వైర్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక లెఫ్ట్ సైడ్ ఏముందో చూద్దామండి. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి డైరెక్ట్ మెయిన్ పవర్ కార్డ్ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి ఏదైతే టీవీ స్టాండ్ ఉంటుందో దీని మీద కేబుల్ ఆర్గనైజర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో టీవీ ఎన్ని యాంగిల్ చూసినా కానీ, అంటే మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి లగ్జరీ సిరీస్ కాబట్టి సో హై ఎండ్ ఇళ్లలో ఉండే వాళ్ళకి ఏదైతే ఉందో ఆర్గనైజ్డ్ గా కనిపించడానికి కూడా ఇది చాలా బాగుండడం జరుగుతుంది. ఇక రిమోట్ విషయానికి వచ్చారంటే ఇదంతా కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ బటన్స్ కూడా పర్వాలేదు స్మూత్ గానే ఉన్నాయి. అండ్ డెడికేటెడ్ హోమ్ బటన్స్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ మ్యూజిక్, బ్రౌజర్ తో పాటు యాప్ కంట్రోల్, అలాగే దీనికి సంబంధించినటువంటి మరికొన్ని ఫీచర్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కింద బాటమ్ బేస్ మీకు ఈ విధంగా ఉండడం వల్ల డైరెక్ట్ గా మీరు రిమోట్ ని కూడా షో పీస్ లాగవచ్చు. ఈవెన్ దో దీని స్క్రీన్ పైన ఉండేటువంటి కోటింగ్ ఏదైతే ఉందో, అంటే జనరల్ గా మనం టీవీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ అంటే హాల్ లో పెట్టుకొని చూస్తుంటాం. సో లైట్ రిఫ్లెక్షన్స్ పడకుండా యాంటీ గ్లేర్ కోటింగ్ తో మీకు ఇది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా లైటింగ్ నా వెనకాల దీని మీద రిఫ్లెక్ట్ అవుతున్నా కానీ అది ఎక్కడా కూడా మీకు టీవీ మీద అయితే ప్రొజెక్ట్ కావట్లేదు. అండ్ బై ద వై ఇంతకీ దీని ప్యానల్ ఏంటి అనేది నేను చెప్పలేదు కదా. సో ఇది వచ్చేటప్పటికి మనకి Qled 120 Hz రిఫ్రెష్ రేట్ తో మనకి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గేమింగ్ కన్సోల్స్ లాంటివి పెట్టుకుని యూజ్ చేయాలనుకుంటున్నా కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏం ప్యానల్ యూజ్ చేశారు ఏంటి అనేది మనకి ఎక్కడ క్లియర్ గా మెన్షన్ అయితే చేయట్లేదు. బట్ ఇది వచ్చేటప్పటికే యాంటీ గ్లేర్ OLED ప్యానల్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 1000 నిట్స్ దాకా రావడం జరుగుతుంది. లైవ్ గా మీరు చూసారు అన్నట్లయితే బ్లాక్స్ ఓకే. అండ్ కాంటెంట్ ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఓటీటీ కాంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు, లేదన్నట్లయితే స్ట్రీమింగ్ డివైసెస్ ని కనెక్ట్ చేసి యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. అండ్ ఈవెన్ యాంగిల్స్ లో కూడా అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ లో చూసినా కానీ నాకు ఎక్కడ నెగిటివ్ షేడ్స్ అయితే ఇందులో కనపడలేదు. డాల్బీ విజన్ ఐక్యూతో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈవెన్ మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్స్ ని యూజ్ చేస్తున్నా కానీ డెఫినెట్లీ మీరు దీన్ని కనెక్ట్ చేసుకొని లో లేటెన్సీ మోడ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫిల్మ్ మేకింగ్ మోడ్ కూడా, ఈవెన్ దీన్ని ఫ్రీసింగ్ లాగా లైక్ మీరు ఒక మానిటర్ లాగా యూజ్ చేసుకున్నా కానీ, అంటే ఇంత పెద్ద మానిటర్ మనం అయితే చేయలేము బట్ దానికి కూడా యూటిలైజ్ చేయడం జరుగుతుంది. పిక్చర్ లైటింగ్ సెట్టింగ్స్ లో మనం బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్స్, అలాగే అడాప్టివ్ కాంట్రాస్ట్ ఇలాంటి వాటి అన్నిటితో పాటు మనకి ఇందులో అంబియంట్ లైట్ సెన్సార్ ని కూడా ప్రొవైడ్ చేశారు. విచ్ ఇస్ గుడ్ థింగ్ దట్ డిపెండ్స్ అపాన్ మీ రూమ్ యొక్క లైటింగ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా మనకి తీసుకొని రావడం జరిగింది. ఇవే కాదు, గేమర్స్ ఒకవేళ మీరు కనుక గేమింగ్ కన్సోల్ ఇలాంటివి యూజ్ చేశారు అన్నట్లయితే కనుక మీకు MEMC టెక్నాలజీ అండ్ లో లేటెన్సీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి స్క్రీన్ పెద్దగా ఉంది కదా, మరి ఆడియో టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే టోటల్ మీకు 204 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ తో మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో మనకి డెడికేటెడ్ సబ్ ఊఫర్ కూడా రావడం జరుగుతుంది. టోటల్లీ 4.1 ఛానల్ తో ఇది మనకి సరౌండ్ అలాగే డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఈవెన్ సౌండ్ మోడ్ సెట్టింగ్స్ లో కూడా మనకి ఈక్వలైజర్, బేస్ బూస్ట్, అలాగే వాల్ మౌంట్ సెటప్, ఆటోమేటిక్ గా వాల్యూమ్ కంట్రోల్ ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని ప్రొవైడ్ చేయడంతో పాటు స్పీకర్స్ ని కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ టీవీ అవుట్పుట్ ద్వారా వచ్చేటువంటి ఆడియో కావాలా, లేదన్నట్లయితే కనుక ఎడిషనల్ ఎక్స్ట్రా ఆర్క్ ద్వారా తీసుకునేటువంటి అవుట్పుట్ కావాలా, ఈవెన్ లిప్సింగ్ మ్యాచ్ చేసేటువంటి ఫ్యూచర్. ఈవెన్ ఇందులో మనకి ఈ ఆర్క్ ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ గా ఒకే రిమోట్ తో మల్టిపుల్ డివైసెస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా రా ఫుటేజ్ అవుట్పుట్ తీసుకోవడం కోసం.
అండ్ నెట్వర్క్ విషయానికి వచ్చారంటే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.0 కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఎడిషనల్ సిస్టమ్ ఫీచర్స్ అన్నిటిని కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ ని మనకు తీసుకొని రావడంతో పాటు 3GB ఆఫ్ ర్యామ్ అలాగే 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో రావడం జరుగుతుంది. ప్లెంటీ ఆఫ్ స్పేస్, మీకు కావాల్సినటువంటి యాప్స్ అన్నిటిని బోత్ విడాఓఎస్ అలాగే గూగుల్ టీవీ స్టిక్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మీకు యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో క్యాచ్ ఏంటి అంటే డైరెక్ట్ గా వీళ్ళు గూగుల్ టీవీ స్టిక్ ని కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఎడిషనల్ ప్రైస్ లేకుండా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అన్నట్లయితే లైక్ ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇన్పుట్ లో నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ కాస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను చూసారా. సో ఇక్కడ రెగ్యులర్ గా మనం చూసేటువంటి ఆండ్రాయిడ్ టీవీ కాంటెంట్ అంతా కూడా మనం ఇందులో చూడొచ్చు. అండ్ యాప్స్ లోడ్ అవడం కూడా పర్వాలేదు, ఫాస్ట్ గానే ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి వీడియో క్వాలిటీని మీరు ఇప్పుడైతే చూస్తున్నారు. ఫైనల్ గా వీటి ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్ గా మీకు ఇందులో 2 స్క్రీన్ సైజెస్ లో రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి 85 ఇంచెస్, మరొకటి వచ్చేటప్పటికే 98 ఇంచెస్. 85 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికే మీకు 3 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. ఎస్, ఇది నార్మల్ సెగ్మెంట్ కాదు. సో ఆ సెగ్మెంట్ లో అంత పెద్ద స్క్రీన్ సైజ్ లో రెగ్యులర్ గా మనం ప్రొజెక్టర్స్ కూడా ఇదే వాటిలో చూస్తున్నాం. బట్ ప్రొజెక్టర్స్ కన్నా కానీ టీవీస్ అనేవి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ స్క్రీన్ సైజులో మీరు ఏదైనా హోమ్ థియేటర్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక 98 ఇంచెస్ స్మార్ట్ టీవీ విషయానికి వచ్చారంటే అక్షరాల 6 లక్షల రూపాయలు. ఇది అమెజాన్ ద్వారా సేల్లోకి రానుంది. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఎవరైతే ఈ టీవీస్ని పర్చేజ్ చేస్తారో వీళ్ళు టోటల్లీ 3 years ఆఫ్ వారంటీని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ కూల్ థింగ్. ఇంతకీ ఈ టీవీస్ యొక్క ప్రైసింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కనుక ఒక హోమ్ థియేటర్లో ప్రొజెక్టర్కి బదులుగా మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి 120 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ని రీప్లేస్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం. యూజువల్గా మన హోమ్ థియేటర్స్ అన్నింటిలో కూడా మనము 115 లేదా 120 ఇంచెస్ మ్యాక్సిమం చూసే అవకాశం ఉంది. సో వాటిని ఇవి రీప్లేస్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా నేను ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.